అత్తయ్య గారు, డాక్టర్ గారు సమయానికి టాబ్లెట్స్ తీసుకోమని చెప్పారు కదా, తీసుకోండి. డాక్టర్ చెప్పారా లేదంటే నువ్వు తీసుకొచ్చావా? మాట్లాడవే. ఇవి డాక్టర్ చెప్పినవా నువ్వు తెచ్చినవా? చూసారా, మీరు చెప్పినట్టే చేశాను. చామంతిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను. ఇదే కదా మీరు కోరుకున్నది? నేనడిగింది కాదనకుండా చేశావు. అదే నాకు సంతోషంగా ఉంది. అయినా మంచి ఐడియానే వేశావు. నా కోడలివని రికగ్నైజేషన్ కావాలా? ఇప్పుడు ఆ చామంతి పోలీస్ స్టేషన్లో ఉంది. కాకపోతే దాని మీద కేసు పెట్టారే కానీ ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ కాలేదు. ఇప్పుడు మీరు నార్మల్ అయ్యారు కాబట్టి మీరే స్టేట్మెంట్ ఇవ్వాలి. చెప్పండమ్మా. మీరు స్ప్రోలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి రావాలి అనుకున్నాను. మీరు రావాల్సిన అవసరం లేదు. నేనే స్టేషన్కి వస్తున్నాను. ఆ చామంతి మీద ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. అలాగమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, వాంగ్మూలం ఇస్తారు. మరి కాలేజ్ సంగతి ఏంటి? ఆంటీ, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ చామంతి వల్ల ఏమేం జరిగిందో నీకంతా తెలుసు. అది ఆ కాలేజీలో ఉండకూడదు. మళ్ళీ ఆ కాలేజీలో అడుగు పెట్టకూడదు. ఆ విషయంలో నేను మీకంటే ఫాస్ట్గా ఉంటాను ఆంటీ. దాని సస్పెన్షన్ లెటర్ కూడా రెడీ చేసి పెట్టాను. జస్ట్ ప్రిన్సిపల్ సైన్ చేయటం ఒకటే బ్యాలెన్స్. ఇప్పుడే వెళ్తున్నాను, ఆ పని కూడా పూర్తి చేస్తాను. అష్టదిగ్బంధనంలో చామంతి బాగా ఇరుక్కుంది. ఇటు ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు, అటు ఆ కాలేజీలోకి ఎంట్రీ లేదు. దాని జీవితం అలా జైల్లో మగ్గిపోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పమ్మా. చామంతి అలా చేసిందా? నమ్మబుద్ధి కావడం లేదే. చేసింది సార్. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. కాసేపట్లో తన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాబోతుంది సార్. అలాంటి దాన్ని ఇంకా కాలేజ్లో ఉంచి కాలేజ్ పరువు తీస్తారా? వెంటనే డిస్మిస్ చేసేయండి సార్. రమా, ఆ అమ్మాయి అలా చేస్తుందా లేదా అని ఒక్కసారి ఆలోచించు. నీ ప్రాణం తీస్తే తనకేం వస్తుంది? తనకంత అవసరమే ఉంది. తన అవసరం తనకుండొచ్చు. అన్నీ చెప్తారా ఏంటి మామయ్య గారు? సార్, కొరియర్. కొరియర్. అవును సార్. రమాదేవి గారు ఎవరు సార్? మా మోమ్. ఇవ్వండి. ఆవిడికి పర్సనల్గా వచ్చింది సార్. మేడం గారే తీసుకోవాలి. పర్వాలేదు, ఇవ్వండి.
ఎక్స్క్లూజివ్లీ ఫర్ రమాదేవి అని ఉంది. ఏంటి రమణమ్మ, గతం మర్చిపోయావా? రమాదేవి అనే పేరు తగిలించుకోగానే గత చరిత్ర వదిలిపోయింది అనుకున్నావా? సంస్థానంలో నువ్వేంటి, నీ బతుకేంటి అనేది నీకు గుర్తు చేస్తే గాని గుర్తుకొచ్చేలా లేదు. అందుకే ఫోటోలు పంపించాను.